ప్రజాస్వామ్యం మీద బాంబు దాడి చేసిన తీవ్రవాదులు ఒకేసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు ఇద్దరినీ పొట్టన పెట్టుకున్నారు. ఉగ్రవాదుల ఘాతుకానికి సమర్థులైన నాయకులు బలైపోవడంతో రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జరిగిన ఘోరం తెలుసుకుని శోక సముద్రంలో మునిగిపోయారు. లోక్సత్తా చర్చా వేదిక నుంచి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కలిసి బయలుదేరిన కారును నల్గొండ సమీపంలోని ఘాట్ రోడ్డు వద్ద మధ్యాహ్నం 3:24 ప్రాంతంలో తీవ్రవాదులు వేల్చివేశారు. ప్రీతమ నేతలిద్దరూ తీవ్రవాదుల దాడిలో చనిపోవడంతో రాష్ట్రమంతటా విషాదం నెలకొంది. ఎక్కడ చూసినా ఈ దారుణం గురించి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఇద్దరినీ ఒకే కారులో పంపడం భద్రతా ఏర్పాట్లలో లోపంగానే పోలీస్ శాఖ భావిస్తోంది. ఈ విషయంలో ప్రోటోకాల్ ను పక్కన పెట్టిన ఇంటెలిజెన్స్ ఐజీ శివప్రసాద్ ను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. రెడ్డి గారు, రెడ్డి గారు, రెడ్డి గారు, గెటప్ ఎవరు మీరు? ఏ దళం మీది? మేం తీవ్రవాదులం కాదు సార్, ఓటర్లం. ఓటర్లా? మరి మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం తప్పే కావచ్చు, కానీ చంపడానికి కాదు, మీ ప్రాణాలు కాపాడి తీసుకొచ్చాం. అయితే ఏ కారణం లేకుండా మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి ఏ ఉద్యోగాలు సంపాదించాలనో కోట్ల రూపాయలు డిమాండ్ చేయాలనో మిమ్మల్ని ఇక్కడ తీసుకురాలేదండి. ఓ వారం రోజులు మీరు మామూలు మనుషులుగా మా మధ్యలో తిరగాలి. చీఫ్ మినిస్టర్ అని అపోజిషన్ లీడర్ అనే సంగతి మర్చిపోయి కామన్ మ్యాన్ లాగా ప్రజలతో కలిసి బతకాలి. అంటే మేము ఇప్పుడు ప్రజలతో కలిసి బతకడం లేదా? మీ బాధ ఏమిటో మీకంటే మాకే బాగా తెలుసు. మీ సమస్యలు ఏమిటో తెలుసుకోకుండానే ఇన్నేళ్లు మేము రాజకీయాల్లో ఉన్నాం అనుకుంటున్నారా? సమస్యలు తెలుసుకోవడం వేరు, అనుభవించడం వేరండి. సమస్యలుంటే అందుకు ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఉన్నారు. వాళ్ళ ద్వారా మాకు తెలియజేసుకోవాలి, పరిష్కరించుకోవాలి. కానీ ఇలా చేస్తారా? దీనివల్ల రాష్ట్రం ఎంత అల్లకల్లోలం అవుతుందో తెలుసా? లా అండ్ ఆర్డర్ చూస్తూ ఊరుకోదు, మిమ్మల్ని కాల్చి పారేస్తుంది. మేం కన్ను మూసినా మీరు కళ్ళు తెరిస్తే చాలు సార్. మేము కళ్ళు మూసుకునే ప్రభుత్వాన్ని నడుపుతున్నామా? తెలంగాణలో మా జీవితాలు